హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, స్కిన్ కేర్. సో ఇదైతే ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా మారిపోయింది కదా. కానీ నిజంగా స్కిన్ కేర్ అందరికీ అవసరమా? ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో చాలామందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈరోజు అయితే నేను అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఎలా పెట్టుకోవాలనేది నేను బేసిక్స్ అయితే నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో అసలు స్కిన్ కేర్ ఎందుకు స్టార్ట్ చేయాలి? సో చాలామంది ఏమనుకుంటారు, మొహం మీద ఏదైనా పింపుల్స్ వచ్చాక లేకపోతే స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యాక ఏదైనా క్రీమ్స్ రాస్తే చాలా అనుకుంటారు. కానీ అదైతే తప్పు. సో స్కిన్ కేర్ అంటే జస్ట్ అందం కాదు. సో ఇది మనం ఒక హెల్త్ రొటీన్ లాగా ట్రీట్ చేయాలి. ఎందుకనంటే 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, పొల్యూషన్ అండ్ డర్ట్. మనం డైలీ బయట తిరుగుతాము. ఆ బయట దుమ్ము అనేది మన స్కిన్ పైన పడినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా క్లీన్ చేయకపోతే పోర్స్ అయితే క్లాగ్ అవుతాయి. ఆ క్లాగ్ అయినప్పుడు ఏంటంటే మనకి పింపుల్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ అయితే వస్తాయి. నెంబర్ 2, ఏజింగ్. సో ఇదైతే ఏజింగ్ అనేది తగ్గిస్తుంది. సో వయసు పెరిగే కొద్దీ మనకి స్కిన్ అనేది పలచబడుతుంది అనమాట. పలచబడటం అంటే ముడతలు వస్తాయి. సో చిన్న వయసులోనే మనం స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేస్తే ఈ ఏజింగ్ ప్రాసెస్ని మనం లేట్ చేయవచ్చు. అండ్ నెంబర్ 3, సన్ ప్రొటెక్షన్. సో మనకి పొద్దున దొరికే సన్ రేస్ మనకి మంచిది. కానీ తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ ది డే వచ్చే సన్ రేస్ వల్ల మనకి ఆ యూవీ రేస్ అనేది మనకి స్కిన్ చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ట్యానింగ్ అవుతాయి, నల్ల మచ్చలు వస్తాయి, ఇంకా స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం కరెక్ట్గా స్కిన్ కేర్ చేసుకుంటే మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కాన్ఫిడెన్స్. సో స్కిన్ అనేది మనకి హెల్దీగా ఇంకా క్లియర్గా ఉంటే మనకి తెలియకుండానే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ అయితే తెలిసింది కదా. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ స్కిన్ టైప్ ఏంటనేది తెలుసుకోండి. సో స్కిన్ టైప్ అంటే ఏంటి? మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆయిలీ, ఒకటి డ్రై, లేదంటే కాంబినేషన్. ఆయిలీ అంటే ఎక్కువ జిడ్డు జిడ్డుగా ఉండటం, డ్రై అంటే ఎక్కువ పొడిబడిపోవటం, ఇంకా కాంబినేషన్ అంటే మీ ముఖంలో కొన్ని పార్ట్స్ ఆయిలీగా ఉంటాయి, కొన్ని పార్ట్స్ డ్రై ఉంటాయి. సో ఇదైతే మీరు తెలుసుకున్నారంటే, ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఒక 3 స్టెప్ రొటీన్ ఫాలో అయితే చాలు. నెంబర్ 1, క్లెన్జింగ్. సో క్లెన్జింగ్. సో ఫస్ట్ అయితే మీరు ఒక జెంటిల్ ఫేస్ వాష్ అయితే వాడండి. ఎందుకు అంటే ఆ మురికి ఇంకా ఆయిల్ అనేది ఈ క్లెన్జింగ్ వల్ల మనకి పోతాయి. అండ్ నెంబర్ 2, మాయిశ్చరైజింగ్. సో ఇదేంటంటే మీరు మీ స్కిన్ ఆయిలీ ఉన్నా కానీ మీరు మాయిశ్చరైజర్ అయితే వాడాలి. ఎందుకంటే ఆ స్కిన్లో ఉండే హైడ్రేషన్ అనేది ఇది హెల్ప్ చేస్తుంది కాపాడటానికి. అండ్ నెంబర్ 3, సన్ స్క్రీన్. సో మీరు ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన సన్ స్క్రీన్ మాత్రం డెఫినెట్గా వాడాలి. మీకు ఒకవేళ వర్షం పడుతున్న ఎండ లేదు అన్నా కానీ మీరు సన్ స్క్రీన్ అయితే వాడాలి. ఎందుకంటే మనకి ఎండ లేకపోయినా మీకు యూవీబీ రేస్ అనేది కొన్ని ఉంటాయి. సో ఆ రేస్ని బట్టి మనము సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో మీరు బయటకు వెళ్ళే ముందు అయితే పక్క ఒక SPF 30 లేకపోతే 50 మాత్రం పక్క డెఫినెట్గా వేర్ చేసి బయటకు వెళ్ళండి. లేదంటే మీరు పైన చేసిన స్టెప్స్ అన్నీ వేస్ట్. పొద్దున పూటలు అయితే, ఈవినింగ్ అయితే సన్ స్క్రీన్ అవసరం లేదు. సో సింపుల్గా చెప్పాలంటే పొద్దున పూటలు అయితే క్లెన్స్, మాయిశ్చరైజ్, ప్రొటెక్ట్ అంటే సన్ స్క్రీన్. ఈవినింగ్ అయితే క్లెన్స్, మాయిశ్చరైజ్, అంతే. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఒకరోజు వాడేసి రెండో రోజు రిజల్ట్ కనిపించాలి, లేకపోతే ఈరోజు వాడేసి ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు వాడేసి రిజల్ట్ కనిపించమంటే కనిపించదు. సో మీరైతే డెఫినెట్గా ఒక 4 to 8 వీక్స్ అయితే పక్కా వాడాలి, రెగ్యులర్గా వాడాలి. సో అలా రెగ్యులర్గా వాడితేనే మీకు ఒక 8 వీక్స్ తర్వాత మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ నెంబర్ 2, ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ఏ కొత్త ప్రోడక్ట్ వాడినా మీరు చెవి వెనకాల లేకపోతే చేతి పైన మీరైతే ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ టెస్ట్ చేయండి. సో టెస్ట్ చేసి ఒక 24 అవర్స్ తర్వాత మీకు ఏ ర్యాషెస్ రాలేదు, ఏ అలర్జీ రాలేదు అంటే అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్ని ముఖం పైన వాడండి. అండ్ నెంబర్ 3, ఓవర్ వాషింగ్. సో కొంతమంది ఏం చేస్తారు, రోజుకు ఒక 3-4 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తారు. అలా చేయటం వల్ల మీకు ఇంకా కావాల్సిన ఆయిల్స్ అనేది కూడా మీరు వాష్ చేసేస్తున్నారు. సో అలా చేయకూడదు. సో డెఫినెట్గా మీరు మార్నింగ్ అండ్ నైట్ అయితే చాలు, మనకి 2 టైమ్స్ చాలు, ఎక్కువ కూడా వాష్ చేయకండి. అండ్ తర్వాత తక్కువ ప్రోడక్ట్స్ వాడండి. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ టోనర్లు, సీరమ్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరైతే అలా ఆ రొటీన్ని బిల్డ్ చేశారనుకోండి, తర్వాత మీరు ఆ టోనర్లు, సీరమ్లు ఇలా వాడచ్చు.
సో చూసారు కదా, ఈ స్కిన్ కేర్ అయితే చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇదైతే మనకి మనం ఇచ్చుకునే సెల్ఫ్ లవ్ లాగా అనుకోండి. సో ఇవాల్టి నుంచి మీ స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేయండి. మీ స్కిన్ టైప్ ఏంటో, మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.